యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్. చెన్నైలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ నేరుగా ఢిల్లీ కార్యాలయానికి తరలింపు. పాక్ టూర్ ఫోటోలు పోస్ట్ చేయడమే కారణం అంటూ చూస్తున్నాం. అసలు ఈయన నిజంగానే మరి వీళ్ళందరూ గూఢాచారులైన జ్యోతి మల్హోత్రా ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్కు పోయి అక్కడ రాచ మర్యాదలు అనుభవించినట్టుగా చూస్తూ ఉన్నాం. వీళ్ళకు సెక్యూరిటీ కూడా ఇచ్చారట పాకిస్తాన్ వాళ్ళు. మరి దానిలో మరి సన్నీ యాదవ్ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి యూట్యూబర్ ఈయనే. ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉండేది. బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి విషయంలో వార్తలు వచ్చిన వెంటనే ఈయన ఇక్కడికి వెళ్ళి జంప్ అయినటువంటి సందర్భం కూడా చూసినాం మనం. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను గురువారం ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేశారు. అక్కడే 2 నెలల వరకు ఉండి టూర్ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. కానీ సన్నీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఎన్ఐఏ అధికారులు టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన అతడిని చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. దీన్ని సన్నీ ఇంట్లో పోలీసుల సోదాలు 10 రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ గ్రామమైనటువంటి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్ళి అతడి ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. భయ్యా సన్నీ యాదవ్ 2 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు, అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరెవరిని కలిశాడు, అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే అక్కడి వీడియోలను ఎందుకు అప్లోడ్ చేశాడు అనేటువంటి విషయంపైన ఎన్ఐఏ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కాగా బెట్టింగ్ యాప్స్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ సన్నీ యాదవ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మరి 2 నెలలు అలా పోయింది కదా, అక్కడ నిజంగానే ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఒప్పందాలు చేసుకున్నాడు ఏందనేది కూడా బయటకు అయితే రావాలి.